పార్టీ ఇచ్చిన ఆదేశాలను మా గౌరవ మంత్రివర్యులు విడుదల రజనీ గారి చేతుల మీదుగా అందుకున్న ఈ పదవిని నా జీవితంలో నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి తెలియజేసుకుంటూ మా గౌరవ మంత్రివర్యులు విడుదల రజనీ గారికి, అలాగే నా సోదరుడు విడుదల వేణుగోపీనాథ్కి మరియు మా వైఎస్ఆర్సీపీ పార్టీ చిలుకలూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ వారు నాపై పెట్టిన నమ్మకాన్ని మేమందరం కలిసి రాబో ఎన్నికల్లో విజయాన్ని 2019 కన్నా ఇంకా మిన్నగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన పథకాలు, చేస్తున్న కార్యక్రమాలు వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తలపెట్టిన భవిష్యత్ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మేము అత్యధిక మెజారిటీతో గెలవాలని, మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన, మరీ ముఖ్యంగా నేను నాపై నమ్మకం ఉంచిన మళ్ళీ నేను చెప్పాలని నాకు ఎంతో సోషల్ మీడియాలో కూడా అందరూ వీటికి సంబంధించిన డేటాని మీకు పంపిస్తాం. ఆ డేటాని అందరికీ ప్రజలకు తెలియజేసే విధంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఒక మాట అన్న, మా జర్నలిస్టులకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు పరిష్కారం అనేది ఏమీ చేయలేదు. మీ ద్వారా ఏమన్నా ఎందుకంటే దాన్ని చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. చాలా రకాల కొంచెం సమస్యల లిస్ట్ ఇస్తే దాన్ని లేకపోవడం వల్ల ఇదంతా ఎవరికి తెలియడం లేదు. దీన్ని ప్రచారంగా చేయాలి. ప్రతి ఒక్క రైతాంగానికి జరిగే ప్రతి లాభాన్ని కూడా మీరు మీడియా ద్వారా ప్రచారం చేయాలని నేను సోనీయంగా కోరుకుంటున్నాను. మన మీడియా ముఖంగా మంత్రి గారి ద్వారా ఆల్రెడీ మేము గతంలోనే చర్చించుకున్నాం. ఏదైతే మనకి ఓగేరు వాగుకి కరకట్ట నిర్మాణం జరిగిందో, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన వాగుకి, ఇక్కడ కుప్పగంజి వాగు కూడా కరకట్ట నిర్మాణానికి పూర్తిగా అంచనాలు వేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ద్వారా పూర్తి స్థాయి డేటా అంతా తెచ్చారు. దానికి ఫండ్స్ శాంక్షన్ చేయించడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ఫైల్ పెట్టి ఉన్నాం. అలాగే టౌన్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో, టౌన్కి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా పూర్తిగా డ్రైనేజ్ సమస్య ఉండకుండా పూర్తి ప్రణాళిక, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు అన్నీ వేయడం జరిగింది. పూర్తిగా అలానే తాగునీటి సమస్య కూడా లేకుండా గణపార గ్రామానికి కానివ్వండి, మనకి కలిపిన పసుమూరు గ్రామానికి కానివ్వండి, మొత్తం ఏదైతే ఈరోజు పట్టణంలోకి విలీనం చేయబడాయో వీటన్నిటికీ కూడా ఆల్రెడీ మన అమృత పథకం కింద ఫండ్స్ శాంక్షన్ అయి ఉన్నాయి తెలియజేసుకుంటున్నాను. అలానే మా ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారికి, వారు కూడా నాకు నాపై ఉంచిన నమ్మకాన్ని ప్రతిదీ కూడా నేను అందరినీ కలుపుకొని వెళ్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నియోజకవర్గంలో సమస్యల గురించి ఏమన్నా స్పందిస్తారు? నియోజకవర్గంలో సమస్యల మీద అంటే ఈరోజు సమన్వయకర్తగా తీసుకున్నాం, అలానే ఇన్ఛార్జిగా కానివ్వండి. అంటే ఇప్పుడే తుఫాను వచ్చింది కదా, రైతులు ఇబ్బందులు ఉంటారు, దాని మీద కానీ సమస్యలు తెలుసుకుని దాని మీద ఏమైనా చేస్తామని త్వరలోనే దీనిపైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారి ద్వారా, అలానే ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఏది రైతాంగానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, లేకపోతే పంట నష్టపరిహారం కానివ్వండి, పూర్తి స్థాయిగా వాళ్ళందరికీ కూడా మన మండలాధికారుల ద్వారా మొత్తం టోటల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ డేటా మొత్తాన్ని కూడా తొందరగా పంపించి వాళ్ళకి నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో, మరియు ఇది రైతు ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీన్ని రుజువు చేసి చూపించారు. ప్రతి ఒక్కరికి
ఆయన చేస్తున్న డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ ఏదైతే ఉందో డీబీటీ స్కీమ్, దాని ద్వారానే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకి డబ్బు జమ చేయబడుతుంది. దాని ద్వారానే డీబీటీ స్కీమ్ ద్వారా. Please subscribe Dot News.